హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజే బుధవారంతో కూడిన సంకటహర చతుర్థి. బుధవారం రోజున సంకటహర చతుర్థి ఈ 2 కూడా గణపతికి ఎంతో ఇష్టమైన రోజులు. ఈ 2 కలిసి వస్తే దానిని చాలా విశేషమైన రోజుగా భావిస్తారు. సంకటహర చతుర్థి వ్రతం తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు 2 రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతములు మాత్రం ఆనందంగా ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజున వినాయకుడిని పూజిస్తే గ్రహ దోషాలైనా తీరిపోతాయి. పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు పోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. అయితే ఈ సంకట చతుర్థి రోజున పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, తినకూడదు. పొరపాటున ఈరోజు ఎవరైనా సరే ఈ కూర వండినా తిన్నా గణపతికి ఆగ్రహానికి గురి అవుతారు. తెలివితేటలు నశిస్తాయి. గండాలు ఎదురవుతాయి. జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కనుక సంకటహర చతుర్థి రోజు ఎవరు పొరపాటున కూడా ఈ కూరను తినవద్దు అని పెద్దలు చెప్తున్నారు. మరియు సంకటహర చతుర్థి రోజు తినకూడని ఆ కూర ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది. బుధవారంతో కలిసి వచ్చిన సంకట చతుర్థి సందర్భంగా మరకత గణపతిని పూజిస్తే విశేషమైన రాజయోగం కలుగుతుంది. మరకత గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతి విగ్రహం అని అర్థం. సంకటహర చతుర్థి బుధవారం వచ్చింది. బుధవారానికి అధిపతి అయిన బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. బుధవారానికి అధిపతి అయిన బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి కనుక ఈరోజు మరకత గణపతిని తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి. ఆకుపచ్చ రంగు గణపతిని తెచ్చి పూజా గదిలో పెట్టి పూజ చేస్తే ఇక మీ జీవితం మొత్తం కూడా విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. ఒకవేళ మరకత గణపతి లేకపోతే శ్వేతార్ఘ గణపతిని ఉంచుకోవచ్చు. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి పూజామందిరంలో ఉంచవచ్చు. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి. సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విఘ్నం లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి. మీ పనులు సకాలంలో టైంకి పూర్తి అవ్వాలంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి. ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి. శత్రుబాధలు ఎక్కువ ఉన్నవారు మాత్రం ఇంట్లో గణపతి ఫోటోకు అయినా సరే సంకటహర చతుర్థి సందర్భంగా ఎర్రని మందార పూలతో పూజ చేయండి. దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. మందార పువ్వులు సమర్పించి దానిమ్మ పండు గింజలు నైవేద్యం పెడితే మీకు శత్రుబాధలు ఉండవు. తొందరగా భూమి కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, స్థిరాస్తి కొనుక్కోవాలని, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని, కోట్లకు పడగెత్తాలని అనుకున్న గణపతికి జిల్లేడు పూలు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెట్టండి. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి జిల్లేడు పూలు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెడితే విపరీతంగా భూములు కొనే యోగం వస్తుంది. ఎకరాల కొద్దీ భూములు కొనే యోగం వస్తుంది. గృహాలు కొనే యోగం వస్తుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు. ఈరోజు గణపతిని పూజించాలి. పూజ చేసే సమయంలో మాత్రం ఎర్రని పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. విశేషంగా గణపతి అనుగ్రహం మీపై కలుగుతుంది. అలాగే నైవేద్యం కూడా ఎర్రటి పండ్లను పెట్టండి. ఈ సంకటహర చతుర్థి రోజు సంశిక్ష ప్రసాదాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఎర్రని పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. ఎర్రని పూలు నైవేద్యంగా సమర్పించండి. గణపతి అనుగ్రహం వలన సకల శుభాలను సిద్ధింపచేసుకోండి. సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతం.
ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారికి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పకుండా నెరవేరుతాయి. ఇక ఈ సంకట చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను గాని 5 నేరేడు ఆకులను గాని 5 వేప ఆకులను గాని ఈ మూడింట్లో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు జరుగుతాయి. ఇలా స్నానం చేయడం వలన ఒక నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము, అనేక బాధలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నెగటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక ఎంతో విశిష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరు కూడా దొండకాయను తినకూడదు. ఈరోజు ఎవ్వరు కూడా దొండకాయ కూరను వండవద్దు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది, వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు. అంటే చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలను అనుభవిస్తారు. 7 తరాల దరిద్రం పడుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవరు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు 4 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న వినాయకుడిని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగునని ప్రతిదీ. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రంలోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజా గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజనం, హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను, నా కోరిక తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానిని కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి. ఒక పావు సేరు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయల కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, ఒక పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కను చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షంతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పిన నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి గాలి తగలకుండా ఉండే చోట, మైళ్ళు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైనా నెరవేరుతుందో అప్పుడే ఆ ముడుపులోని బియ్యంలో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి. మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండడం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.